కల్తీ నెయ్యి కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెవిరెడ్డి విచారణకు సంబంధించిన వివరాలు ఏంటి? కల్తీ నెయ్యి కేసులో చెవిరెడ్డి పాత్ర ఏంటి? శర్మ, ఈ రోజు ఉదయం సిబిఐ అధికారులు విజయవాడ జిల్లా జైలుకి చేరుకున్నారు. కల్తీ నెయ్యి కేసులో ప్రస్తుతం నిందితుడిగా జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించారు. ఆయన కల్తీ మద్యం కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అయితే కల్తీ నెయ్యి కేసులో విచారణ చేస్తున్నటువంటి సిబిఐ అధికారులు ఈ రోజు ఇక్కడికి వచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఒక కోర్టు నుంచి అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చి విచారించారు. ఉదయం 11:40 గంటల ప్రాంతంలో విచారణ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 1 గంట వరకు విచారణ జరిగిందని మనకి సమాచారం. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే కల్తీ నెయ్యి సంఘటన జరిగినప్పుడు ఆయన టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఆ సమయంలో అసలు సాధారణంగా ఈ బోర్డులో జరిగినటువంటి అంశాలపైన, అదే విధంగా ఆ కల్తీ నెయ్యికి సంబంధించి కాంట్రాక్ట్ సంబంధించిన మార్పులపైన అసలు ఏ విధంగా జరిగింది, బోర్డులో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎవరు నిర్ణయాలు తీసుకున్నారు, బోర్డు సభ్యులకు తెలిపారా లేదా, అదే విధంగా ఈయన పాత్ర ఎంతవరకు ఉంది అనే విషయాలన్నింటిపైన విచారణ చేసినట్టు మనకి తెలుస్తుంది. దానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మనం చూసాము, కల్తీ నెయ్యి కేసులో అప్పటి చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అప్పన్న, అతను సీఏగా ఉన్నటువంటి అప్పన్న, ఇటువంటి వాళ్ళందరినీ, అప్పుడు ఉన్నటువంటి ఈఓగా ఉన్నటువంటి వారిని, వాళ్ళందరినీ విచారించి చాలా వరకు కొన్ని స్టేట్మెంట్లు తీసుకున్నారు. చాలా వరకు నివేదిక తయారు చేసిన పరిస్థితి ఉంది. అనంతరం ఇప్పుడు ఈ కేసులో ప్రస్తుతం అప్పుడు టీటీడీ సభ్యులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి విచారణలో కొన్ని కీలక విషయాలు, అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విషయాలతోటి కొన్ని ప్రశ్నలు తయారు చేసి టీటీడీ బోర్డు సభ్యుల ప్రమేయం ఎంతవరకు ఉంటుంది, ప్రతి నిర్ణయం వెనుక బోర్డు ఖచ్చితమైన వాటి నిర్ణయం ఉంటుంది, వ్యవస్థాగత మార్పులు కానీ కాంట్రాక్ట్ విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు బోర్డు సభ్యులు అందరితో కలిసి వాళ్ళ అభిప్రాయాలు సేకరించిన తర్వాత నిర్ణయాలు తీసుకునే ఒక సాంప్రదాయం ఉంటుంది. ఈ నేపథ్యంలో అప్పుడు సభ్యులుగా ఉన్న నేపథ్యంలోనే ఏ విధంగా ఇది మార్పు జరిగింది, దాని వెనకాల ఎవరు ఉన్నారు, ఏ విధంగా దీనికి ఎంతమంది అనుమతిని ఇచ్చారు అనే విషయాలన్నింటినీ, అంటే అసలు ఈ నెయ్యి టెండర్ మార్పు తెలుసా లేదా అనేటువంటి పూర్తి విషయాలకు సంబంధించి ప్రశ్నించినట్టు మనకి తెలుస్తుంది. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.